నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉత్తరాదిన కీలక రాష్ట్రం రాజస్థాన్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇక్కడ 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. మరి 3 దశాబ్దాల సెంటిమెంట్ ఈసారి పునరావృతమవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. సంక్షేమ మంత్రంతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆరోపణల పర్వంతో పైచేయి సాధిస్తామని బీజేపీ చెప్తోంది. హోరాహోరీ పోరు తప్పదని అంచనాలు నెలకొన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 200 నియోజకవర్గాలుండగా ప్రస్తుతం 199 స్థానాలకు ఒకే రోజు పోలింగ్ జరగనుంది. కరణ్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కనూర్ ఆకస్మిక మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాజస్థాన్లో రోడ్ షోలు, ర్యాలీలు, సమావేశాలకు గురువారం సాయంత్రం 6 గంటలతో తెరపడిందని ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో సాయంత్రం 5 గంటల వరకే ప్రచారాన్ని అనుమతించినప్పటికీ ఈసారి అదనంగా 1 గంట పెంచామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 682 కోట్ల విలువైన అక్రమంగా తరలిస్తోన్న నగదు, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల సమయంలో 65 రోజులతో పోలిస్తే ఈసారి 42 రోజుల్లోనే భారీగా నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని 962% పెరుగుదల కనిపించిందని చెప్పారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజస్థాన్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 25న 200 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక్కడ అటు బీజేపీ గాని ఇటు కాంగ్రెస్ గాని వరుస అధికారాన్ని దక్కించుకోలేదు. పైగా ఒకదాని తర్వాత ఒకటి ఆల్టర్నేటివ్ గా గద్దెనెక్కుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది. అందుకే ఈసారి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తారని బీజేపీ ధీమాగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈసారి ట్రెండ్ రివర్స్ అవుతుందని, విజయం తమదేననే ధీమాను వ్యక్తం చేస్తోంది. పేపర్ లీకేజ్ల కారణంగా 2019-2022 మధ్య రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 8 పరీక్షలు రద్దయ్యాయి. ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్లకు పాల్పడిన వారికి 10 ఏళ్ల జైలు శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చే బిల్లును రాజస్థాన్ అసెంబ్లీ ఈ ఏడాది జులైలో ఆమోదించింది. రాష్ట్రంలో మహిళల భద్రత మరో సమస్య. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు మహిళల గౌరవ పోరాటమని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. రాజస్థాన్లో సాధారణ ఓటర్లు 5,25,38,655 మంది ఉండగా సర్వీస్ ఓటర్లు 1,41,890 మంది ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 5,26,80,545. 2023 జనవరి అక్టోబర్ మధ్య 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల సంఖ్య మొత్తం 22,04,514. 11,78,285 మంది ఓటర్లు సీనియర్ సిటిజన్లు కాగా 606 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో 51,756 పోలింగ్ స్టేషన్లున్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆస్తులు అమాంతం పెరిగాయి. మొత్తం 173 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 93% మంది ఆస్తులు గత 5 ఏళ్లలో 40% మేర పెరిగినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. 2018లో గెలిచిన ఎమ్మెల్యేల సగటు ఆస్తులు 7.10 కోట్లు ఉండగా ప్రస్తుతం వారి ఆస్తులు 9.97 కోట్లకు పెరిగాయని ఏడీఆర్, రాజస్థాన్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. బికనీర్ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే సిద్దికుమారి ఆస్తులు గత 5 ఏళ్లలో అత్యధికంగా పెరిగి 97.61 కోట్ల నుంచి 102.27 కోట్లకు పెరిగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తుల్లో సగటున 2 కోట్ల పెరుగుదల కనిపించింది. పార్టీల వారీగా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 99 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆస్తుల్లో సగటున 2 కోట్లకు పైగా పెరుగుదల నమోదైంది. 2018లో ఈ నేతలకు మొత్తం 8.41 కోట్ల ఆస్తి ఉండగా అది ఇప్పుడు 11.22 కోట్లకు పెరిగింది. ఈసారి 60 మంది ఎమ్మెల్యేలు మళ్లీ బరిలోకి దించింది బీజేపీ. ఈ ఎమ్మెల్యేల ఆస్తులు కూడా సగటున 2 కోట్లకు పైగా పెరిగాయి. గత ఎన్నికల్లో సగటున 5 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్న ఆయన ఇప్పుడు 8 కోట్లకు చేరారు. రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లో గత 30 ఏళ్లుగా ఎన్నికల్లో వరుసగా ఎందుకు గెలవలేకపోతున్నామో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ సంప్రదాయం బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక సంక్షేమం, పెట్టుబడులు, సంపద సృష్టిపై దృష్టి పెట్టామన్నారు. అసమానతలు లేని రాజస్థాన్ కావాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. తాము సమిష్టిగా ఎన్నికల్లో పోరాడతామని, ఇక పదవులు ఎంపిక హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.
క్షమించండి, మర్చిపోండి అనే మంత్రం జపిస్తూ ముందుకు సాగుతున్నారు పైలట్. అటు సీఎం గెహ్లాట్ కూడా విభేదాలేవీ లేవని, తన భవిష్యత్ హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో గెహ్లాట్ పైలట్ మధ్య కుదిరిన సఖ్యత క్యాడర్లో కొత్త జోష్ నింపిందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. 3 దశాబ్దాలుగా రాజస్థాన్ అధికార పీఠం కోసం బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఒకసారి బీజేపీ పైచేయి సాధిస్తే తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఈ లెక్కల్ని నిశితంగా గమనిస్తున్నారు. 1993 ఎన్నికల్లో బీజేపీ గెలవగా 1998 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2003లో మళ్లీ బీజేపీ, 2008లో మళ్లీ కాంగ్రెస్ గెలిచాయి. 2013లో బీజేపీ విజయం సాధించగా 2018లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ఈసారి గెలుపెవరిది అనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయేననే అంచనాలు, బీజేపీ కాంగ్రెస్ రెండింటికి గెలుపు అవకాశాలుండడం ఎన్నికల బరిని ఉత్కంఠభరితంగా మార్చేసింది. 2 పార్టీలకు ప్రతికూలతలు కూడా ఉండడంతో పోలింగ్ రోజు ఏవైనా జరగొచ్చనే అంచనాలున్నాయి. ఖచ్చితంగా ఓ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. సర్వేలు కూడా 2గా చీలిపోవడంతో ప్రజా తీర్పుపై ఎక్కడా లేని ఆసక్తి కనిపిస్తోంది. మరి ఈసారి రాజస్థాన్ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది చూడాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకత్వ మార్పు ఖచ్చితమనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ కు గెహ్లాట్, బీజేపీకి రాజే పెద్ద దిక్కుగా ఉన్నారు. కానీ బీజేపీ ఈసారి రాజేను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. పైగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను అసెంబ్లీ బరిలోకి దింపింది. దీనికి తోడు జైపూర్ రాజకుమారి దియా కుమారి సీఎం అవుతారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే పైలట్ తిరుగుబాటు సమయంలో ఆయనకు ఈసారి సీఎం సీట్ ఇస్తామని హామీ ఇచ్చారనే వాదన ఉంది. దీనికి తోడు గెహ్లాట్ కూడా తన భవిష్యత్తు సంగతి హైకమాండ్ చూసుకుంటుందని చెప్పడం నాయకత్వ మార్పుకు పరోక్ష సంకేతమనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తం మీద 30 ఏళ్లుగా గెహ్లాట్, రాజే మధ్య నడిచిన రాజతంత్రంలో ఈసారి కొత్త తరం నేతల ప్రవేశం ఖచ్చితమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. రాజస్థాన్లో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ప్రచారంతో హోరెత్తించాయి. తమ ప్రభుత్వ పనితీరు, పథకాలతో కాంగ్రెస్ ప్రచారాన్ని చేపట్టింది. రాష్ట్రంలో మహిళలపై పెరిగిన నేరాలు, అవినీతి, పేపర్ లీక్లను లక్ష్యంగా చేసుకుని కమలం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రాజస్థాన్లో 2018లో అధికార పీఠమెక్కిన కాంగ్రెస్ వ్యవహారం మొదటి నుంచి కలహాల కాపురంగానే సాగింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు హస్తం పార్టీకి తలనొప్పిగా మారాయి. వీరిద్దరి వైరం పార్టీని దెబ్బకొట్టే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఇండియా కూటమిలోని ఆప్ వంటి పార్టీలు విడిగా పోటీ చేస్తున్న తరుణంలో ఇది కాంగ్రెస్ గెలుపోటములపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచిందనే వాదన కూడా ఉంది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న హామీల అమలులో హస్తం పార్టీ ఘోరంగా విఫలమైందని, ఏ ఒక్కదాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, యువతులకు ఉచిత విద్య, 3,500 రూపాయల నిరుద్యోగ భృతి, రూపాయికే కిలో గోధుమలు, పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు, ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్ సదుపాయం తదితర హామీలిచ్చిన ఆ పార్టీ అమలులో చేతులెత్తేసింది. ఉచిత విద్యుత్తు విషయం అటుంచితే గృహ వినియోగ విద్యుత్తు బిల్లులను పెంచేసిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర బీజేపీ పూర్తిగా ప్రధాని మోడీ చరిష్మానే నమ్ముకుంది. ఇందుకు అనుగుణంగా ఆయన రాజస్థాన్లో పెద్ద ఎత్తున ప్రచార సభల్లో పాల్గొన్నారు, రోడ్ షోలు చేపట్టారు. మరోవైపు పార్టీలో నెలకొన్న అసంతృప్తి బీజేపీని కలవరపరుస్తోంది. మాజీ సీఎం వసుంధరా రాజే వర్గీయులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆమె వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. టికెట్ రాని పలువురు నేతలు, వారి అనుచరులు ఏకంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు చేశారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇవ్వడంపై నిరసనలు వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలు ప్రధాన ప్రచారాస్త్రంగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు సాగుతున్నాయి. వీటిపైనే బీజేపీ తమ ప్రచార ర్యాలీలు, బహిరంగ సభల్లో అధికార కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తమ మేనిఫెస్టోలలో మహిళా భద్రతకు సంబంధించి అనేక హామీలు ప్రకటించాయి. కాంగ్రెస్ పాలనలో మహిళలపై అఘాయిత్యాల్లో రాజస్థాన్ అగ్రగామిగా ఉందని మోడీ ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం 2021 సంవత్సరంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదైన రాష్ట్రంగా రాజస్థాన్ అవతరించింది. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ 376 కింద 6,337 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
దీని తర్వాత ఉత్తరప్రదేశ్లో 2,845 కేసులు నమోదయ్యాయి. ఇక 2021లో దేశవ్యాప్తంగా 31,677 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై ఇతర నేరాల విషయానికొస్తే ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 2021లో అత్యధికంగా 56,083 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్లో 40,738 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో మహిళలపై నేరాల సంఖ్య 2020 కంటే 2021లో దాదాపు 17% పెరిగింది. అయితే ఇది 2019 కేసుల సంఖ్య 41,550 కంటే 2% తగ్గింది. 2021లో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలకు సంబంధించి 4,28,278 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ గణాంకాలు చెప్తున్నాయి. రాజస్థాన్లో కుల ప్రాతిపదికన ఓట్లు పొందే వ్యూహంతో కాంగ్రెస్, బీజేపీ వ్యూహరచన చేశాయి. జాట్ల ఆధిక్యం గల హనుమాన్గఢ్ నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న రాహుల్ తమ పార్టీ అధికారంలోకొస్తే కుల సర్వే చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా కులగణనకే పెద్దపీట వేస్తూ పలు హామీలను అందించింది. రాజస్థాన్కి ఉత్తరంగా ముఖ్యంగా జాట్లు అత్యధికంగా ఉన్న జైపూర్లో బీజేపీ పట్ల విముఖత ఎక్కువగా ఉందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జాట్కి చెందిన సతీష్ పునియాను తొలగించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అంచనా. ఇక్కడ భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ పై దిగ్గజ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసినా ఆయన ఇంకా పదవిలో కొనసాగించడం బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కులాల పరంగా ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్న రాజస్థాన్లో ఓబీసీ ఓటర్లే ఇరు పార్టీల ప్రధాన ఓటు బ్యాంక్ అని చెప్పాలి. దీంతో ఆ దిశగానే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పాచికలు కదుపుతూ తమదైన వ్యూహంతో ప్రచార ర్యాలీలు నిర్వహించడమే గాక హామీలు ఇచ్చాయి. రాజస్థాన్ అసెంబ్లీలోని 200 స్థానాల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సుమారు 30% వరకు ఓబీసీ వర్గానికి చెందినవారే. అయితే బీజేపీకి రాజస్థాన్లో 25 మంది ఎంపీలున్నారు. అందులో ఉన్న 11 మంది ఎంపీలు ఓబీసీలే. 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ కులాలు 17.8%, షెడ్యూల్డ్ గిరిజన తెగలు 13.5% ఉండగా ఓబీసీలు ఎంతమంది ఉన్నారనేది సంఖ్యాపరంగా ఖచ్చితమైన గణాంకాలు లేనప్పటికీ సుమారు 30 నుంచి 40% దాకా ఉంటారనే అంచనా. ఇక్కడ జాట్లే ఆధిపత్య ఓబీసీలు. పార్టీ టికెట్ల విషయంలో ఓబీసీలు రాజకీయంగా పలు వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటినీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దృష్టిలో ఉంచుకునే టికెట్లిచ్చాయి. ఓబీసీలకు కాంగ్రెస్ 72, బీజేపీ 70 టికెట్లు కేటాయించిన పరిస్థితుంది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల్లో ఎవరి ఎత్తుగడ, హామీలు హిట్ అవుతాయనేది ఓటర్లే నిర్ణయించాల్సింది. नरेंद्र मोदी जी का काम आपके ध्यान को इधर उधर करने का है और अदानी का काम आपकी जेब काटने का है. రాజస్థాన్లో గెలుపోటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న గుజ్జర్ సామాజిక వర్గం కేంద్రంగా అగ్రనేతల మధ్య మాటల తూటాలు పేలాయి. గుజ్జర్లను కాంగ్రెస్ దారుణంగా అవమానిస్తోందని మోడీ ఆరోపించారు. గుజ్జర్ల బిడ్డ ఇప్పుడు రాజకీయాల్లో తన స్థానాన్ని కాపాడుకునేందుకు ఇబ్బంది పడుతున్నారని పరోక్షంగా సచిన్ పైలట్ సంగతి ప్రస్తావించారు. పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడినా అధికారంలోకొచ్చాక ఆయన్ను పాలలో పడ్డ ఈగల ఆ పార్టీ అధిష్టాన కుటుంబం తీసేసిందని మోడీ ఆరోపించారు. దళితులంటే కూడా కాంగ్రెస్కు లెక్కలేదని, పార్టీ పోస్టర్లపై గెహ్లాట్ కనిపిస్తున్నారు కానీ ఖర్గే ఎక్కడని ప్రశ్నించారు మోడీ. గుజ్జర్లను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గెహ్లాట్ కౌంటర్ ఇచ్చారు. గతంలో రాష్ట్రంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన గుజ్జర్లపై బీజేపీ సర్కార్ కాల్పులు జరిపిందని ఆయన గుర్తు చేశారు. ఆ ఘటనలో 72 మంది చనిపోయారు. తమ పాలనలో గుజ్జర్లు ఆందోళనలు చేపట్టినా లాఠీచార్జ్ చేయకుండా వారికి 5% రిజర్వేషన్ కల్పించామన్నారు గెహ్లాట్. రెడ్ డైరీ, మహదేవ్ బెట్టింగ్ యాప్ పేరుతో బీజేపీ చేస్తున్న ఆరోపణలు కమలదళం కుట్రలో భాగమే అన్నారు గెహ్లాట్. వాటిపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. స్కీములు, స్కాములు, గ్యారంటీలు, ఆరోపణలు, కులాలు ఇలా ఏ అంశాన్ని వదలకుండా ప్రచారం కోసం వాడుకున్నాయి. రెండు పార్టీలకు అసంతృప్తుల బెడద ఉన్న తరుణంలో ఏ పార్టీ అధికార తీరం చేరుతుందనేది ఆసక్తికరంగా మారింది. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. రాజస్థాన్లో కాంగ్రెస్ గ్యారంటీలని నమ్ముకుంది. బీజేపీ మాత్రం అవినీతి ఆరోపణల అండతో గెలవాలని చూస్తోంది. రెండు పార్టీల్లో ఉన్న అసమ్మతులకు తోడు చిన్న పార్టీలు, స్వతంత్రులు ఎవరి పుట్టి ముంచుతారు అనేది తేలాల్సి ఉంది. రాజస్థాన్లో ఏ పార్టీ గెలుస్తుందన్న చర్చే సాగుతోంది. బీజేపీ కాంగ్రెస్ ని దుమ్మెత్తిపోయడమే ఎజెండాగా పెట్టుకుని ప్రచారం చేసింది. ఆరోపణల స్ట్రాటజీతో ప్రచార ర్యాలీల దూకుడు పెంచింది.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ ని రాజస్థాన్ జాదూగర్ అని, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీ బాజీగర్ వంటి తిట్లతో వాడివేడిగా ప్రచారం చేసింది. బీజేపీ మాత్రమే రైతుల సమస్యలను అర్థం చేసుకోగలదని చెప్పింది. కాంగ్రెస్ నేరస్తులకు కొమ్ముగాస్తోందని ఆరోపించింది. అందుకు రాజస్థాన్లో మహిళల పట్ల జరుగుతున్న ఘోరాలే ఉదాహరణ అని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది బీజేపీ. కాంగ్రెస్ కూడా 7 గ్యారంటీలతో సహా పలు హామీలనిస్తూ ప్రచారాన్ని హోరాహోరీగా సాగించింది. బీజేపీకి తీసిపోని విధంగా మాటల తూటాలు పేల్చింది. ప్రధాని మోడీ తనని రాహుల్ గాంధీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఖర్గే గట్టి కౌంటర్లిచ్చారు. అసంఖ్యాక వర్గాల హక్కులు రక్షించేలా కుల గణన చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దేశానికి ఎక్స్రే చేయాల్సిన అవసరముందని, కుల ఆధారిత జనాభా గణనే ఎక్స్రే అంటూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేసింది. బీజేపీ బడా పారిశ్రామికవేత్తల పక్షాన వహిస్తుందని విమర్శించింది. దేశంలో ద్వేషం రగలడానికి ప్రధాన కారణం నిరుద్యోగం, ద్రవ్యోల్బణమని చెప్పుకొచ్చింది. బీజేపీ బిలియనీర్ల కొమ్ము కాస్తోందని విమర్శలు చేస్తూ తమ హామీలు ప్రజల మనసుల్లో నాటుకునేలా ప్రచారం చేసింది కాంగ్రెస్. 2 పార్టీల వ్యూహాల్లో ఏ గేమ్ ప్లే అవుతుంది అనే తీవ్ర ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇరు పార్టీలు తామే ఓట్లన్నీ స్వీప్ చేసి గెలుస్తామని ధీమాగా చెప్తున్నాయి. కానీ ఒపీనియన్ పోల్లో ఇందుకు విరుద్ధంగా ఫలితాలొచ్చాయి. ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీనే చూపిస్తోంది. కాంగ్రెస్ చెబుతున్నట్లు చరిత్ర పునరావృతం కావడం అనేది కష్టసాధ్యమేనని తేలింది. ఇక రాజస్థాన్ రాష్ట్ర ఎన్నికల చరిత్రను ఒకసారి చూస్తే ఒక మెకానిజం రోల్ ని ఫాలో అయిందనే చెప్పాలి. ఎలా అంటే ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ అన్నట్లుగా సుమారు 1993 నుంచి 2023 వరకు అలా గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన 6 ఎన్నికల్లో 3 బీజేపీ, మరో 3 కాంగ్రెస్ ఘోరంగా పరాజయాన్ని చవిచూశాయి. కాంగ్రెస్ 1998లో భారీ మెజారిటీ ఓట్లతో విజయఢంకా మోగించినంతగా మళ్లీ ఆ స్థాయిలో ఓట్లను సాధించలేకపోయింది. అలాగే చిన్న పార్టీలు, స్వతంత్రులు రాజస్థాన్లో బలమైన ఉనికిని చాటుకున్నాయి. 1993 నుంచి 2018 మధ్య జరిగిన ఎన్నికలలో సగటున 19 సీట్లు గెలుచుకున్నాయి ఆయా పార్టీలు. తూర్పున ఉత్తరప్రదేశ్ను తాకే సరిహద్దు ప్రాంతాలలో బహుజన్ సమాజ్ పార్టీ కూడా మంచి ఆధిక్యతతో విజయాన్ని సాధించింది. ఇక కాంగ్రెస్ 2008, 2018లలో సుమారు 4 సీట్లకు పరిమితమైంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనడమే గాక ఘన విజయాన్ని దక్కించుకోవడం అనేది కష్టమేనని రాజకీయ విశ్లేషకుల అంచనా. రాజస్థాన్లో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, భాజపాలు తీవ్రంగా శ్రమించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. పార్టీల దృష్టి కొత్తగా నమోదైన ఓటర్లపై పడింది. ఈ ఎన్నికల్లో దాదాపు 23 లక్షల మంది కొత్త ఓటర్లు 100 స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండడంతో కాంగ్రెస్, భాజపా సహా మిగిలిన పార్టీలు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ అనూహ్యమైన రీతిలో వ్యవహరించింది. అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి ప్రజలకు ఎన్నో రకాల వెల్ఫేర్ స్కీమ్లు అందించి మెజారిటీ ఓట్లను కొల్లగొట్టేలా పావులను కదిపింది. మరి కాంగ్రెస్ మళ్లీ అధికారాన్ని దక్కించుకోగలదా? మైనస్ గా ఉన్న ప్రతికూల అంశాలు పాజిటివ్ గా మారి కాంగ్రెస్ కు విజయాన్ని తెచ్చిపెడతాయా? రాజస్థాన్లో మరోసారి అధికారంలో పాగా వేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ కు కొన్ని సవాళ్లతో పాటు అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్న రాజస్థాన్లో చరిత్రను తిరగరాసేలా కాంగ్రెస్ శతవిధాలా యత్నించింది. కానీ ఆ పార్టీకి ప్రతికూల అంశాల నడుమ సవాళ్లు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని సర్కార్లో విద్యామంత్రిగా ఉన్న గోవింద్ సింగ్ దోతస్రా సారథ్యంలో జరిగిన పేపర్ లీకేజ్లు, పరీక్షల రద్దు, అరెస్టులు తదితరాలు విద్యా వ్యవస్థ పరంగా కాంగ్రెస్ కి అతిపెద్ద మాయని మచ్చ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేపర్ లీక్ కుంభకోణం కాంగ్రెస్ రాజకీయ భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసే ప్రమాదముందని అంటున్నారు. ఈ అంశమే కాంగ్రెస్ కి మైనస్ అయి ప్రజలు అధికార పట్టం కట్టాలా లేదా అనే మీమాంసలో పడే అవకాశముందని చెప్తున్నారు. కాంగ్రెస్ లో తరచుగా అంతర్గత విభేదాలు తారాస్థాయిలో తెరపైకొచ్చాయి. అశోక్ గెహ్లాత్, సచిన్ పైలట్ల మధ్య నువ్వా నేనా అనే స్థాయికొచ్చాయి. ఆఖరికి సొంత పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు సచిన్. ఆఖరికి తమ అధికార పార్టీ పాలనే బాగోలేదంటూ సచిన్ బయటకొచ్చి మరీ నిరాహార దీక్ష చేపట్టి అందర్నీ విస్తుపోయేలా చేశారు. చివరికి కాంగ్రెస్ అధిష్టానం దిగొచ్చి జోక్యం చేసుకునేంత వరకు అంతర్గత విభేదాలు సద్దుమణగలేదు. ఇది ఒక రకంగా ప్రజలకు భరోసా ఇవ్వలేని కాంగ్రెస్ పాలన అనే సందేహాలకు తావిచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా రిక్రూట్మెంట్లో జరిగిన అవకతవకలు పాలనలోని డొల్లతనాన్ని చూపాయి. పారదర్శకతకు తిలోదకాలు వదిలి రాష్ట్రంలో అల్లర్లు చెలరేగేందుకు కారణమైంది. పైగా గెహ్లాత్ ప్రభుత్వం వాటిని నియంత్రించడంలో విఫలమైంది కూడా. ఇక మహిళలకు భద్రత లేకపోవడం, విపరీతంగా పెరిగిన నేరాలు, నిరుద్యోగం, వ్యవసాయ కష్టాలు తదితరాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. ఇవే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తిని పెంచేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక అనుకూలమైన విషయాల వద్దకొస్తే ఎన్నికలు సమీపిస్తూ ఉండగా ఒకరంటే ఒకరికి పడని గెహ్లాట్ సచిన్ పైలట్ ఊహించని రీతిలో ఐక్యతను చాటడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక పైలట్ కూడా తమ పార్టీ ఐక్యతను చాటి చెప్పేలా ఆయన ప్రవర్తన తీరుతో పాటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఊహకందని రీతిలో కాంగ్రెస్ వెల్ఫేర్ స్కీమ్లు, గ్యారంటీలు వంటి హామీలతో రసవత్రంగా దూసుకొచ్చింది. కాంగ్రెస్ పై సానుకూల పవనాలు వీచేలా తన తీరుని మార్చి బీజేపీనే విస్తుపోయేలా చేసింది. ఈ గ్యారంటీ గేమ్ కాంగ్రెస్ వ్యూహం ఎంతవరకు ప్లస్ అవుతుంది? అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్లు తామెప్పుడూ ఒకటేనని, పార్టీని నిలబెట్టుకోవడమే లక్ష్యమని ప్రకటించారు. అలాగే సచిన్ పైలట్ కూడా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తనను పిలవకపోయినా పట్టించుకోలేదు. గెహ్లాట్ ఒక్కరే అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నా సంయమనాన్ని పాటించి సచిన్ అందర్నీ ఆకర్షించారు. ఇక వరుసగా రాజస్థాన్లో కాంగ్రెస్ ఎందుకు గెలవడం లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని పార్టీకి సూచించారు. అదే సమయంలో తమ పార్టీ గెలుస్తుందని కూడా ధీమాగా చెప్పి తామంతా ఐక్యంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ కి ప్లస్ అవ్వచ్చు. పైగా తన తీరుని మార్చుకుని ప్రజలకు సుపరిపాలన ఇచ్చే దిశగా కాంగ్రెస్ తన గత వైభవాన్ని తీసుకొస్తుందనే ఆలోచన ప్రజలకు కలిగించింది. ఓట్లను కొల్లగొట్టేందుకు ఇది మంచి సానుకూల అంశమే అని చెప్తున్నారు విశ్లేషకులు. అశోక్ గెహ్లాట్ ఓటర్లను ఆకర్షించేలా 7 గ్యారంటీలు, పాత పెన్షన్ స్కీమ్, మహిళలకు 10,000 భృతి మొదలుకొని 25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా రాష్ట్రమంతటా పర్యటించారు. తన హామీలు ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసే ప్రయత్నాలు కూడా ఓటర్లను ప్రభావితం చేసి కాంగ్రెస్ గెలుపులో కీలకమవ్వొచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ ఓటర్ల నాడికి తగ్గట్టుగా వ్యూహం మార్చి తన ముందున్న సవాళ్లను సానుకూలంగా మార్చుకుంటూ ప్రత్యర్థులనే షాక్కు గురిచేసింది. ఎలాంటి స్కీమ్, హామీలు ప్రజల్లోకి చేరతాయి, ఏ విధంగా పాలనలో మార్పులు చేయాలి అనే దిశగా అడుగులు వేస్తూ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. हर साल मैं 2-2 करोड़ की नौकरियां दूंगा, बोले या नहीं बोले? बोले 2 करोड़ नौकरियां मिली? नहीं मिली। 15 लाख रुपए आपके जेब में डालता हूं, बोले डाले? दिए होंगे भाई, क्योंकि अशोक गहलोत को डर के तो कम से कम दिए होंगे। नहीं दिए तो उनको भी डर रहे नहीं, ना जनता को डर रहे, ना भाई मंत्री, मुख्यमंत्री ये लोग क्या कहेंगे। एक प्रधानमंत्री अपनी जवान देता है लेकिन उस पर चलता नहीं. బీజేపీనేమో కాంగ్రెస్ మైనస్లను హైలైట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లింది. అలాగే రాజస్థాన్లో ఆనవాయితీగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదనే సెంటిమెంట్ను బీజేపీ నమ్ముతూ విజయ అవకాశాలపై ధీమాతో ఉంది. పైపెచ్చు తాము అధికారంలో ఉండగా రాజస్థాన్కి చేసిన నిధుల కేటాయింపు ఓటర్లకు గుర్తు చేస్తూ వాళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్లోని ఐక్యతా లోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారంలో దూసుకువెళ్లింది. ఈ తరుణంలో ఓటర్ తీర్పు, అందున కొత్తగా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ల నిర్ణయం ఎలా ఉండబోతుందా అనేది తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ దాకా వేచి చూడాల్సిందే. ఇది వాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు NTV.